రోజు మనం 4.8.2 దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి మెండేలియన్ డిజార్డర్ కి సంబంధించింది. నేను లైన్ టు లైన్ రీడ్ చేసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫస్ట్ ఏంటంటే జెనెటిక్ డిజార్డర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ మెయిన్ కేటగిరీస్. వీరు ఏం చెప్తున్నారంటే జెనెటిక్ డిజార్డర్స్ అనేవి టూ మెయిన్ కేటగిరీస్ లాగా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మెండేలియన్ డిజార్డర్, సెకండ్ కేటగిరీ వచ్చేసి chromosomal disorder. So, Mendelian disorders are caused by change or mutation in a single gene. దీనికి అర్థం ఏంటంటే మెండేలియన్ డిజార్డర్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే మామూలుగా ఒక సింగిల్ జీన్లో చేంజ్ రావడం వల్ల లేదా మ్యుటేషన్ రావడం వల్ల ఈ మెండేలియన్ డిజార్డర్స్ అనేవి కాజ్ అవుతాయి. ఓకేనా? So, these mutations follow predictable inheritance pattern as described by Mendelian principles. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ మ్యుటేషన్స్ అనేవి దేని ఫాలో అవుతాయంటే మన మెండల్ అంకుల్ ఎప్పుడైతే తన ప్రిన్సిపల్స్ చెప్పారో అతను ఏం చెప్పారు మన మెండల్ అంకుల్ అతను డోమినెంట్కి సంబంధించి రెసిసివ్కి సంబంధించి డోమినెంట్ ఎలా ఇన్హెరిట్ అవుతుంది, రెసిసివ్ ఎలా ఇన్హెరిట్ అవుతుంది అనే ఒక ప్రిన్సిపల్స్ని మనకు చెప్పారు. సో ఆ ప్రిన్సిపల్స్ని వాడి మనము ఈ మెండేలియన్ డిజార్డర్స్ని కనుక్కోవచ్చు. అంటే ఈ మెండేలియన్ డిజార్డర్స్ యొక్క ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ అనేది మన మెండల్ అంకుల్ చెప్పిన ఇన్హెరిట్ ప్యాటర్న్స్ తోటి కంపేర్ చేసి మనము ఈ మెండేలియన్ డిజార్డర్స్ని కనుక్కోవచ్చు అని ఈ పాయింట్ చెప్తుంది. సో ఇక్కడ ఈ మ్యుటేషన్స్ అంటే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, దీస్ మ్యుటేషన్స్ అంటే దానికి అర్థం ఈ మెండేలియన్ డిజార్డర్స్. సో ఈ మ్యుటేషన్స్ అనేవి మనం ఎలా కనుక్కుంటామంటే ఎలా కనుక్కుంటాము వాటి యొక్క ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ అంటే మనం మెండల్ అంకుల్ యొక్క డోమినెంట్ రెసిసివ్ ఇన్హెరిటెన్స్ ఎలా జరిగిందో సో అలా మనము ఈ మ్యుటేషన్స్ని కనుక్కుంటాము. ఇతన్ దీంతో ఇది కంపారిజన్ చేసి. సో నెక్స్ట్ వన్, ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ మెండేలియన్ డిజార్డర్స్ కెన్ బి ట్రాక్డ్ ఇన్ ఏ ఫ్యామిలీ త్రూ పెడిగ్రీ అనాలైసిస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మెండేలియన్ డిజార్డర్స్ ఉన్నాయి కదా, ఈ మెండేలియన్ డిజార్డర్ యొక్క ఇన్హెరిటెన్స్ అంటే ఈ మెండేలియన్ డిజార్డర్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనం ఎలా కనుక్కుంటాం అంటే ఒక ఫ్యామిలీలో ఎలా కనుక్కుంటాం అంటే పెడిగ్రీ అనాలైసిస్ వారి ఒక ఫ్యామిలీలో మనం కనుక్కుంటాం. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే మనకి మెండేలియన్ డిజార్డర్స్ ఉన్నాయి. ఈ డిజార్డర్స్ వాటి యొక్క ట్రాన్స్ఫర్ అంటే దానికి అర్థం ఇన్హెరిటెన్స్. మెండేలియన్ డిజార్డర్ యొక్క ఇన్హెరిటెన్స్ అనేది ఒక ఫ్యామిలీలో ఎలా కనుక్కుంటారు అంటే పెడిగ్రీ అనాలైసిస్ యూజ్ చేసుకొని కనుక్కుంటారు అని చెప్పారు. సో పెడిగ్రీ అనాలైసిస్ అంటే ఏంటంటే విచ్ ఈస్ ఎ చార్ట్, అదొక చార్ట్ విచ్ ఈస్ ఎ చార్ట్ షోయింగ్ ఎ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ హౌ ద ట్రైట్స్ ఆర్ పాస్డ్ అక్రాస్ జనరేషన్స్. దీనికి అర్థం ఏంటంటే పెడిగ్రీ అనాలైసిస్ అనేది ఒక చార్ట్ అండి, చార్ట్. ఆ చార్ట్ ఏం చేస్తారంటే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మధ్యలో ఒక క్యారెక్టర్, ఏదైనా ఒక క్యారెక్టర్ అంటే దీనికి అర్థం ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ అంటే చూడండి ఫాదర్ సన్ కూతురు వీళ్ళే కాదు, ఈ ఫ్యామిలీ యొక్క తాతల నుంచి తీసుకొని అంటే వాళ్ళ అమ్మమ్మ గారి లైక్ ఆంటీస్ అండ్ మదర్ ఇన్ లా అండ్ గ్రాండ్ ఫాదర్, ఓకే అమ్మమ్మ గారు తాతగారు వీళ్ళ చుట్టాలు ఉంటారు కదా, అంటే ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ట్రీని ఫస్ట్ రాసుకుంటారు. ఇప్పుడు ఈ పాయింట్ ఏం చెప్తుందంటే మోర్ క్లియర్గా చెప్పాలంటే ఒకవేళ మీ ఫ్యామిలీలో మీకు హిమోఫీలియా ఉంది, ఆ, లేదా కలర్ బ్లైండ్నెస్ ఉంది. సరే కలర్ బ్లైండ్నెస్ చూసుకోండి. కలర్ బ్లైండ్నెస్ అంటే ఒక మనిషికి స్పెసిఫిక్గా ఏదైనా ఒక కలర్ చక్కగా కనిపించదు. అంటే ఫర్ సపోజ్ మీకు రెడ్ కలర్ కనిపించదు, మీకు అన్ని కలర్స్ తెలుస్తాయి బట్ మీరు రెడ్ కలర్ని మాత్రం చెప్పలేరు, రెడ్ కలరా కాదని మీరు చెప్పలేరు. సో దాన్ని కలర్ బ్లైండ్నెస్ అంటారు. సో మీ ఫ్యామిలీలో కలర్ బ్లైండ్నెస్ అనేది ఒకటి ఉంది, ఓకేనా? అయితే మీరు ఎక్కడి నుంచి ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు. సో అప్పుడు ఏం చేస్తారంటే జెనెటిస్ట్లు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ నాన్న వాళ్ళ నుంచి అండ్ మీ మమ్మీ వాళ్ళ నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి ఒక లెక్కేస్తారు. సో మీ తాత అమ్మమ్మ వాళ్ళకి ఎంతమంది పిల్లలు,
మీ డాడీ మీ తాత అమ్మమ్మ, మీ తాత నాయనమ్మ, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఆ పిల్లల్లో మీ ఫాదర్ ఎప్పుడు వచ్చారు, మీ మదర్ ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది, ఎలాంటి, ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఎంతమంది పిల్లలు పుట్టారు. సో అప్పుడు ఆ స్టార్టింగ్ నుంచి మీ వరకు ఈ స్పెసిఫిక్ కలర్ బ్రైట్నెస్ అనేది ఎంతమందికి ఉంది లేదు అనేది చెక్ చేస్తారు. సో అలా కలర్ బ్రైట్నెస్ అనేది ఎంతమందికి ఉంది లేదు అని చెక్ చేసేదాన్నే రిలేషన్షిప్ అంటారు. ఆ చెక్ చేసిన ఆ క్యారెక్టర్ ఉంది కదా, ఎంతమంది దగ్గర ఉంది లేదు చూసి ఆ క్యారెక్టర్ నెక్స్ట్ జనరేషన్కి ఎవరికి వస్తుందో లేదో చెప్పగలుగుతారు. సో అదే పెడిగ్రీ అనలైసిస్. సో పెడిగ్రీ అనలైసిస్ అనేది ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్గా ఒక మెండేలియన్ డిజార్డర్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ఫ్యామిలీలో అనే దాన్ని కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ పెడిగ్రీ అనలైసిస్కి. సారీ, ఇవి దేనికి ఎగ్జాంపుల్స్ అంటే మనము ఏవైతే కొన్ని డిజార్డర్స్ ఉన్నాయి లైక్ కలర్ బ్లైండ్నెస్. మీ 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 ఫ్యామిలీలో కలర్ బ్లైండ్నెస్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకరి నుంచి ఇంకొకరికి, లేదా సికిల్స్ అనిమేనియా, ఇవన్నీ ఒక డిజార్డర్స్. ఇవి పెడిగ్రీ అనలైసిస్ ద్వారా కనుక్కోవచ్చు. ఈ డిజార్డర్స్ అని దేనికి సంబంధించిన డిజార్డర్స్, ఇవన్నీ మెండేలియన్ డిజార్డర్స్. సో మెండేలియన్ డిజార్డర్ అంటే అర్థం ఏంటి? మెండేలియన్ అంటే దానికి అర్థం ఒక సింగిల్ జీన్, ఇక్కడ ఉంది కదా, ఒక సింగిల్ జీన్లో మ్యుటేషన్ లేదా చేంజ్ వస్తే దాన్ని మనం మెండేలియన్ డిజార్డర్ అంటాం. మళ్ళీ మెండేలియన్ అని ఎందుకు ఓరిచ్చారు అంటే మన మెండల్ అంకుల్ తన యొక్క డోమినెంట్ లేదా రెసిసివ్ క్యారెక్టర్స్ ఎలా ఇన్హెరిటెన్స్ అవుతాయో అలానే ఈ మెండేలియన్ డిజార్డర్ కూడా అలానే ఇన్హెరిటెన్స్ అవుతాయి. సో ఇతని ద్వారా దీ మన మెండేలియన్ డిజార్డర్స్ని మనము కనుక్కోవచ్చు అని చెప్పారు. సో అందుకే దీని పేరు మెండేలియన్ డిజార్డర్ అని ఇచ్చారు. సో మనం నెక్స్ట్ పాయింట్స్కి వస్తే, వెల్, పెన్ చేంజ్ చేసుకుందాం. ఓకే. యా. సో మెండేలియన్ డిజార్డర్స్ కెన్ బి టూ టైప్స్. అంటే మెండేలియన్ డిజార్డర్స్ అనేవి రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి డోమినెంట్ లా ఉంటాయి, ఒకటి రెసిసివ్ లా ఉంటాయి. యూజింగ్ ద పెడిగ్రీ అనలైసిస్, మనం పెడిగ్రీ అనలైసిస్ని యూజ్ చేసుకొని it is possible to identify if the disorder is inherited as a dominant. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పెడిగ్రీ అనాలిసిస్ యూజ్ చేసుకొని మెండేలియన్ డిజార్డర్స్ అనే వాటిని కనుక్కోవచ్చు అని చెప్పారు. ఇంతకుముందు కూడా అదే చెప్పాను, దెర్ ఇస్ నో ఇష్యూ. ఇదే పాయింట్ని మళ్ళీ రిపీట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మెండేలియన్ డిజార్డర్స్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి డోమినెంట్ ఉంటుంది, ఒక రెసిసివ్ ఉంటుంది. డోమినెంట్ అంటే ఏంటి? ఏదైతే ఒక జీన్ ఉందనుకోండి, మన స్పెసిఫిక్ ఒక జీన్, అది మ్యూటేట్ అయింది. సో మ్యూటేట్ అయితే అప్పుడు అది మెండేలియన్ డిజార్డర్కి వెళ్ళిపోతుంది. అయితే అయితే ఒక్క కాపీ చాలు. ఆ ఒక్క కాపీ, ఓకే, ఒక జీన్ యొక్క ఒక్క కాపీ మ్యూటేట్ అయితే ఆ కాపీ మన డిజార్డర్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని మనం డోమినెంట్ అంటాం. దీనికి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక జీన్ ఉందనుకోండి, జీన్లో టూ కాపీస్ ఉంటాయి. ఓకేనా? ఏదైనా టూ కాపీస్లో ఒక కాపీ మ్యూటేషన్ అయ్యింది అనుకోండి, ఆ కాపీ, ఆ రెండిట్లో ఒక్కదానికి మ్యూటేషన్ అయ్యి మీకు కావాల్సిన నార్మల్ మనిషి కాకుండా అతనికి డిజార్డర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని డోమినెంట్ అంటాం. సో టూ కాపీస్లో ఒక్క కాపీలో ఇష్యూ వచ్చినా ఆ ఒక్క కాపీ వల్ల నార్మల్గా కనిపించడం కాకుండా డిజార్డర్లా కనిపించింది అనుకోండి ఆ మనిషిని, దాన్నే మనం డోమినెంట్ అంటాం. లేదు, మీకు రెండు కాపీలు ఉన్నాయి, ఈసారి రెండు కాపీలో ఒక్క కాపీలో మీకు ప్రాబ్లం వచ్చింది, ఇంకో కాపీలో రాలేదు, అప్పుడు అది ఆ మనిషికి ఆ డిజార్డర్ రాలేదు, సో అప్పుడు అది డోమినెంట్ కాదు. ఒకవేళ ఎస్, అప్పుడు అది డోమినెంట్ కాదు. సో ఒకవేళ రెండు కాపీల్లో ఆ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒక స్పెసిఫిక్ జీన్లో, అప్పుడు డిజార్డర్ ఎక్స్ప్రెస్ అవుతుంది. సో అప్పుడు మనం రెసిసివ్ అంటాం. సో రెసిసివ్కి డోమినెంట్కి తేడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ జీన్లో, పెన్ తీసుకుందాం, ఒక స్పెసిఫిక్ జీన్ అనే దాంట్లో మీకు రెండు కాపీస్ ఉంటాయి. ఒక్క కాపీలో ఇష్యూ వచ్చింది,
నెక్స్ట్ అతన్ని ఫిజికల్ అతని యొక్క బయట నుంచి చూస్తే అతనికి డిజార్డర్ వచ్చింది అనుకోండి. ఒక్క కాపీలో ప్రాబ్లం వచ్చినా మళ్ళీ డిజార్డర్ వచ్చింది అంటే అది డోమినెంట్ అర్థం. ఒకవేళ ఒక్క కాపీలో ప్రాబ్లం వచ్చింది, అతనికి ఏ ప్రాబ్లం రాలేదు, అతను నార్మల్గా ఉండు, సో అప్పుడు ఇది డోమినెంట్ కాదు, అది రెసిసివ్ అని అర్థం. సో ఒక్క కాపీలో వచ్చిన అతను నార్మల్గా కనిపిస్తే అది రెసిసివ్. సో అప్పుడు ఏం కావాలి, రెండు కాపీలో మ్యూటేషన్ కావాలి, అప్పుడు అది అతనికి మళ్ళీ డిజార్డర్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మనం దాన్ని రెసిసివ్ అంటాం. ఇది ఈ టోటల్ ఎక్స్ప్లెనేషన్ దీనికి సంబంధించింది. సో వీడు ఏం చెప్తున్నారంటే మెండేలియన్ డిజార్డర్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి, ఒక డోమినెంట్ లేదా ఒక రెసిసివ్. ఇదే ఒక డోమినెంట్ లేదా ఒక రెసిసివ్ అని అర్థం. సో సమ్ మెండేలియన్ డిజార్డర్స్ ఆర్ లింక్డ్ టు సెక్స్ క్రోమోజోమ్ లైక్ హీమోఫీలియా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే మెండేలియన్ డిజార్డర్స్ అనేవి మామూలుగా దేంతో లింక్ అయి ఉంటాయి అంటే, ఒకటి ఆటోజోమ్స్తో లింక్ అయి ఉంటాయి లేదా సెక్స్ తో లింక్ అయి ఉంటాయి. మనకి రెండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయండి, ఒకటి సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఒకటి ఆటోజోమ్స్ ఉంటాయి. సెక్స్ క్రోమోజోమ్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ని వారు చెప్పాలనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మామూలుగా అమ్మాయిలకి రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అబ్బాయిలకి ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఒకవేళ అమ్మాయి ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ దగ్గర ఏదైనా మ్యూటేషన్ వచ్చింది అనుకుందాం. సో ఎక్స్ క్రోమోజోమ్ దగ్గర ఏదైనా మ్యూటేషన్ వస్తే, ఆ మ్యూటేషన్ వచ్చేసి ఒకవేళ రెసిసివ్ అయితే అమ్మాయిలో అది కనిపించదు. ఎందుకు కనిపించదు, నేను చెప్పాను రెసిసివ్ అంటే ఏంటి. రెండు ఒక కాపీ, ఒక జీన్లో రెండు కాపీస్ ఉంటాయి. ఒక కాపీ మ్యూటేట్ అయినా ఇంకో కాపీ నార్మల్గా ఉన్నా ఆ మనిషి నార్మల్గానే కనిపిస్తారు, అది రెసిసివ్. ఒక కాపీ ఎఫెక్ట్ అయ్యి ఇంకో కాపీ నార్మల్గా ఉన్నా కానీ మనిషి చూడనికి డిజార్డర్ వచ్చింది అనుకునే డోమినెంట్. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే రెసిసివ్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఫీమేల్స్లో ఏంటంటే అతనికి ఆ అమ్మాయికి రెండు ఎక్స్లు ఉంటాయి. సో ఒక్క ఎక్స్లో ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం, ఈ ఎక్స్లో ప్రాబ్లం వచ్చింది, ఈ ఎక్స్ నార్మల్గా ఉంది. సో అప్పుడు ఆ అమ్మాయి చూడనికి నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక ఎక్స్ లింక్ రెసిసివ్. ఇలా దాన్ని ఎక్స్ లింక్ రెసిసివ్ అని పేరు ఇచ్చారు. సో ఎక్స్ లింక్ రెసిసివ్ అనే ఒకటి డిసీజ్, ఆ ఎక్స్ లింక్ రెసిసివ్ అనే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి హీమోఫీలియా. ఎక్స్ లింక్ దాంట్లో చాలా ఉంటాయి. సో ఒక హీమోఫీలియా అనేది ఉందనుకోండి, ఒక అమ్మాయికో అబ్బాయికో ఎవరికో ఒకరికి. సో అమ్మాయిలు ఎక్స్ లింక్డ్ డిసార్డర్ ఉన్న వాళ్ళు ఒకటే కాపీ దగ్గర మ్యూటేషన్ ఉంటే వాళ్ళని మనం క్యారియర్స్ అంటాం. ఎందుకంటే ఈ అమ్మాయిలో ఒక కాపీ దగ్గర ఇష్యూ ఉంది, ఇంకో కాపీ దగ్గర లేదు ఒక జీన్కి. సో అందుకు ఈ అమ్మాయిని క్యారియర్ అంటారు, వాళ్ళు అదే చెప్తున్నారు. అదే ఒకవేళ అబ్బాయి ఉందనుకోండి, ఫర్ సపోజ్ అబ్బాయిలో వానికి ఉన్నదే ఒకటే ఎక్స్. సో ఇప్పుడు ఇది ఒక రెసిసివ్ కదా. రెసిసివ్ అంటే ఏంటి, ఒక కాపీ దగ్గర రెండు కాపీస్ దగ్గర ఖచ్చితంగా మనకి ఏముండాలి, ఇలా రెండు కాపీస్ దగ్గర ఖచ్చితంగా అది మ్యూటేట్ అయి ఉండాలి. సో అప్పుడే మనం ఆ డిజార్డర్ని చూస్తాం. కానీ ఇది దేనికి సంబంధించింది, ఎక్స్ లింక్డ్ సంబంధించింది. సో ఎక్స్ లింక్డ్ సంబంధించిన దాంట్లో ఏంటంటే మనకి రెండు ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్ ఖరాబ్ అయినా ఇంకో ఎక్స్ పని చేసింది, కానీ ఇక్కడ రెండు ఎక్స్ లేవు, ఒకటే ఎక్స్ ఉంది. సో ఈ ఎక్స్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి, మనకి నెక్స్ట్ ఇంకో ఎక్స్ ఉందా, మన అబ్బాయిల దాంట్లో లేదు. సో అప్పుడు ఆ అబ్బాయికి ఖచ్చితంగా డిజార్డర్ వస్తుంది. ఇదే వాళ్ళు చెప్పాలనుకుంది ఈ హోల్ పాయింట్. సో మేల్స్కి హూ ఇన్హెరిట్ ద ఎఫెక్టర్ ఎక్స్ క్రోమోజోమ్ విల్ ఎక్స్ప్రెస్ ద డిజార్డర్ అన్నారు. అంటే వీరు ఏం చెప్తున్నారంటే ఎవరైతే అబ్బాయిలకి ఇలా డిఫెక్ట్ అయిన ఎక్స్ అనేది అతనికి వచ్చింది అనుకోండి, అతను ఖచ్చితంగా ఆ డిసీజ్ని చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే అతని దాంట్లో ఖచ్చితంగా ఒకటే ఎక్స్ ఉంటాయి, రెండు ఎక్స్లు ఉండవు. సో అదే ఈ పాయింట్ చెప్తుంది. ఈ పాయింట్స్ ఎందుకు చెప్పానంటే ఈ పాయింట్స్ నెక్స్ట్ మనము కలర్ బ్లైండ్నెస్ టాపిక్లో చదివేటప్పుడు డీటెయిల్గా యూజ్ అవుతాయి. సో అందుకే ఇప్పుడు చెప్పాను. సో మళ్ళీ మనం అది తెలుసుకునేటప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. ఇది ఒక డయాగ్రామ్ అండి. దేని గురించి అంటే జస్ట్ వారు మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చి ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు, చార్ట్ అంటే ఇది, పెరిగ్రీ చార్ట్ అంటే ఇలా ఉంటుంది అని చూపించడానికి ఇచ్చారు. సో మీకు ఏ ఉంది కదా, లైక్ దిస్ ఇస్ ద ఏ. ఈ ఏ దేనికి సంబంధించిందంటే ఆటోజోమల్ కి సంబంధించింది. ఇది బి, ఇది కూడా ఆటోజోమల్ కి సంబంధించింది. అయితే ఈ ఏ అనేది డోమినెంట్ క్యారెక్టర్ కి, ఇది వచ్చేసి రెసిసివ్ కి.
దీన్ని ఎందుకు డామినెంట్ అన్నారు, దీన్ని ఎందుకు రెసిసివ్ అన్నారు అనేది మనం నెక్స్ట్ పెడిగ్రీ క్వశ్చన్స్, ఐ మీన్ పెడిగ్రీ టాపిక్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఎలాగో మనం నెక్స్ట్ ఇప్పుడు కలర్ బ్లైండ్నెస్ చేస్తాం. అది కలర్ బ్లైండ్నెస్ వచ్చేసి ఎక్స్ లింక్డ్ కాబట్టి, సో ఇప్పుడు ఆటోజోమల్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాం. సో ఓవరాల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ డయాగ్రామ్ చూసి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. సో నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళాక టాపిక్స్లోకి పెడిగ్రీకి సంబంధించిన దాంట్లో చార్ట్స్ ఎలా రివ్యూ చేస్తాం. సారీ, ఈ స్పెసిఫిక్ పెడిగ్రీ చార్ట్ని చూసి ఇది డోమినెంటా, రెసిసివా, ఎక్స్ లింక్డా, వై లింక్డా అనేది చెక్ చేసుకొని, ఇన్కంప్లీట్ డోమినెన్సీ కూడా ఉంటుంది, మేబీ నీట్లో ఉందో లేదో చూస్తాను. చూసి ఐ విల్ డయాగ్రామ్ పెట్టి 2 3 క్వశ్చన్స్ చేస్తే అప్పుడు మనకి ఇది ఐడియా వస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వలేదు, సో అందుకే ఇది చెప్పట్లేదు అంతే. నెక్స్ట్ ఎలాగో వీటి గురించి చెప్తాను కాబట్టి ఇప్పుడు దీన్ని వదిలేస్తున్నాను. సో ఓవరాల్గా ఈ చిన్న టాపిక్లో, ఈ 4.8.2లో ఎక్కువగా ఏముండదు. జస్ట్ మనం మెండేలియన్ డిజార్డర్స్ అంటే ఏంటి, ఎలా కనుక్కుంటాం, పెడిగ్రీ అనాలిసిస్ యూజ్ చేసుకొని. తర్వాత మెండేలియన్ డిజార్డర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఒకటి డోమినెంట్, ఒకటి రెసిసివ్. డోమినెంట్ అంటే ఏంటి, ఒక్క కాపీ ఉన్నా చాలు, అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. రెసిసివ్ అంటే ఏంటి, 2 కాపీస్ ఉండాలి, అది ఎక్స్ప్రెస్ చేయనికి. ఏది ఎక్స్ప్రెస్, డిజార్డర్ని ఎక్స్ప్రెస్ చేయనికి. తర్వాత ఒక స్పెషల్ థింగ్ చెప్పారు, మెండేలియన్ డిజార్డర్స్లో సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అందులో స్పెసిఫిక్గా ఎక్స్ లింక్ రెసిసివ్ ఉంటే ఫీమేల్స్ వచ్చేసి క్యారియర్స్ అయి ఉంటారు. మేల్స్ వచ్చేసి ఏముంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయి ఉంటారు. ఎందుకు, మేల్స్లో ఓన్లీ ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. సో ఇలా ఈ టాపిక్ని మనం కవర్ చేస్తున్నాం. ఇది మనము నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం.